హాయ్ అండి. ఈ చికెన్‌తో పెద్ద చిక్కొచ్చే పడిందని చెప్పొచ్చు. పిల్లలకేమో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ బాగా అలవాటయిపోయింది. మామూలు బిర్యానీలయితే అసలెక్కట్లేదు. ఇంకోటేంటంటే వాళ్ళెక్కువ తినేది చికెనే కదా! ఫిష్ కన్నా ఎక్కువ చికెనే తింటారు. మా ఇంట్లో మా పిల్లలకి చికెన్ అంటే చాలా ఇష్టం. కొంతమంది తినేయొచ్చు చికెన్ పర్లేదంటున్నారు. కొంతమందేమో తినకూడదంటున్నారు. ఎందుకంటే 100% కుక్ అయితే తినేయొచ్చని చెప్తున్నారు గానీ, లోపల ఒక భయమనేది ఉండిపోతుంది కదా! మేము ఆల్రెడీ తెచ్చుకొని 1 మంత్ పైన అయిపోతుంది చికెన్ తెచ్చుకొని. ఇప్పుడు కాస్ట్ తగ్గినా కూడా తినలేని పరిస్థితనమాట. అందుకని చెప్పి చిన్నోడికి బాగా గొడవ పెడుతున్నాడని ఇలా సోయా చంక్స్‌తో బిర్యానీ చేసి పెట్టాను. చాలా నచ్చింది పిల్లలిద్దరికిని. సో, మీరు కూడా ఇలా చేసి పెట్టండి. ఫస్ట్ ఏంటంటే ఆయిల్, ఘీ వేసుకొని మరిగిన తర్వాత మసాలాలన్నీ వేసేసుకోండి. జీడిపప్పు కూడా ఎక్కువ వేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసి బాగా వేగిన తర్వాత మనకి ఎక్కువ మిల్ మేకర్ వేసుకుంటేనే టేస్ట్ అండి. ఉడకబెట్టుకొని చల్లార్చిన తర్వాత ఎక్కువ వాటర్ అంతా పిండేసుకొని అందులో వేసేసుకొని బాగా వేగిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మసాలా పౌడరు, కారం, ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత బియ్యం నానబెట్టుకుంటే మనకి బిర్యానీ త్వరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మరిగించిన వాటర్ వేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. బావుంటుంది. నిమ్మరసం అయితే పిండాను నేను. ఒక చెక్క నిమ్మరసం వేసుకుంటే రైస్ వైట్‌గా వస్తుంది. టేస్ట్ బావుంటుంది. 15 నిమిషాలు కుక్ అయిన తర్వాత దించేసుకోవడం. పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.